వీ ఎంజాయ్డ్ ఎ లాట్ సార్. ఇంకా మేము వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం సార్. రారా బొక్క వెళ్దాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టోరీ అండ్ టేస్ట్. ఈ సంక్రాంతి సీజన్ కి ఒక పర్ఫెక్ట్ ఎంటర్టైనింగ్ ఎండ్ కార్డుగా వచ్చిన సినిమా నారీ నారీ నడుమ మురారి. లాస్ట్ బాల్ లో ఎంట్రీ ఇచ్చి స్ట్రైట్ 6 కొట్టిన సినిమా. సంక్రాంతి లెక్క అనేది శర్వానంద్ గారికి మళ్ళీ వర్కౌట్ అయింది. ఈ మూవీ ఫస్ట్ సీన్ నుండి లాస్ట్ వరకు హిలేరియస్ ఎపిసోడ్స్ తో ఒకదాని తర్వాత ఒకటి ఫుల్ ఆన్ మనల్ని నవ్విస్తూనే ఉంటుంది. మూవీకి మెయిన్ హైలైట్ నరేష్ గారు అనే చెప్పుకోవాలి. రామ్ అబ్బరాజు గారు నరేష్ గారిని యూజ్ చేసిన విధానం అయితే సింప్లీ హైలైట్. ఆయన సెకండ్ మ్యారేజ్ సెటైర్స్ అండ్ పర్సనల్ లైఫ్ మీద కామెడీ అయితే థియేటర్ లో నాన్ స్టాప్ లాఫ్టర్ గ్యారంటీడ్ అనే చెప్పాలి. ఫస్ట్ హాఫ్ లో నరేష్ గారి వెడ్డింగ్ బ్లాగ్ అయితే సూపర్ హైలైట్ అనే చెప్పాలి. దాంతో పాటు సత్య గారి కామెడీ కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇంకా సెకండ్ హాఫ్ లో అయితే ఎంటర్టైన్మెంట్ డోస్ ఇంకా బాగా ఇంక్రీజ్ చేశారు. ఈ మూవీలో డైలాగ్స్ ఏ మేజర్ ప్లస్. ఎస్పెషల్ గా లాస్ట్ 20 మినిట్స్ లో వచ్చే ఆ కోర్ట్ రూమ్ ఎపిసోడ్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. శర్వానంద్ గారు చాలా బాగా చేశారు. ఆయన కామెడీ టైమింగ్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ హీరోయిన్ సాక్షి అండ్ సంయుక్త మీనన్ గారు కూడా వాళ్ళ క్యారెక్టర్ తగినట్టు చాలా బాగా చేశారు. సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా మూవీకి తగినట్టు పర్ఫెక్ట్ గా ఉంది. ఈ మూవీకి మెయిన్ పిల్లర్ అంటే నరేష్ గారి కామెడీయే. ఆయన కోసమైనా ఈ మూవీని మీరు తప్పకుండా చూడొచ్చు. ఓవరాల్ గా నారీ నారీ నడుమమురారి అయితే ఈ సంక్రాంతికి ఒక మంచి పర్ఫెక్ట్ ఎంటర్టైనర్. మీరు మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో అయితే హ్యాపీగా మూవీని అయితే చూడొచ్చు. మీరు అర్జెంట్ గా మీ దగ్గరలో ఉన్న థియేటర్ కి వెళ్ళి అయితే ఈ మూవీని అయితే తప్పకుండా చూడండి. అండ్ మూవీ చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు గుడ్ బై.